మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. మనం చిన్న చిన్న వాటికే జలుబు, దగ్గు ఇలాంటి చిన్న వాటికే మనం మందులు వాడాలా అని ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి వాటికి మనం ఆల్టర్నేటివ్గా హోమియోపతి, ఆయుర్వేదిక్ ఇలాంటి వాటిలో ఏదైనా ఉంటే బాగుండు అని కూడా అనుకుంటూ ఉంటాం. అలాంటిది ఈరోజు మన దగ్గర శ్రీ నూకల సూర్యప్రకాష్ గారు 30 ఏళ్లుగా అక్యుప్రెషర్లో నిపుణులు అనమాట. ఆయన మాటల్లోనే అసలు ఈ అక్యుప్రెషర్ అంటే ఏంటి, దీనివల్ల మన ఈ చిన్న చిన్న వాటికి పెద్దగా రెమెడీస్ ఎలా తీసుకోవచ్చు అలాంటి వాటిల్లో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. కొంతమందిలో మేము సియాటిక్ పెయిన్ అని చూస్తూ ఉంటాము. వాళ్ళకి నడుం దగ్గర నుంచి అంత పెయిన్ అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనం అక్యుప్రెషర్ ద్వారా తగ్గించండి. తప్పకుండా. ఇంకా ఒకటి కాదు, టోటల్గా బాడీలో ఉండేటువంటి ప్రతి అవయవం సమస్యని ఆక్యుప్రెషర్ తో తగ్గించుకోవచ్చు. మీరు సియాటిక్ పెయిన్ అనేది తెలీదు. సియాటిక్ పెయిన్ గురించి చెప్పి మాకు దానికోసం చెప్పాలి. దానికి ముందుగా మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇందాక మీరు జలుబు అన్నారు, గొంతు నొప్పి గురించి చెప్పాము, కానీ జలుబు గురించి మీకు చెప్పలే. ఇప్పుడు జలుబుకి మెయిన్గా ఏమిటి, ఎందువల్ల వస్తుంది అనేటువంటిది చూసినట్లయితే ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, లేకపోతే లంగ్స్లో ఫ్లమ్ చేరడం వల్ల వస్తుంది, అలాగే సైనస్ పాయింట్స్లో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కారణాలు ఏవైనా సరే మనకి పేషెంట్గా అవసరం లేదు. కాకపోతే రూట్ కాజ్ ఏ కారణాలు వస్తుందో ఆ పాయింట్లు ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సైనస్ పాయింట్స్ మీకు ఇందాక టీత్ పాయింట్లు చెప్పాను. గోరికి ఈ ఎడ్జ్ సెంటర్ పాయింట్ సైనస్ పాయింట్లు. అందుకే మీకు ఈ రెండు గురించి కూడా మనకి ఒకేసారి తెలుసుకుందుకు అవకాశం. ఇప్పుడు సెంటర్లో కనుక ఈ వేలు పైన మీకు కనిపిస్తుంది కదా, ఆ రకంగా ఈ అన్ని వేళ్ళు సైనస్ పాయింట్స్లో కనుక మనం ప్రెషర్ అప్లై చేసినట్లయితే శీతాకాలంలో ఈ సైనస్లు పూడిపోయి కానీ లేకపోతే ఇన్ఫెక్ట్ అయ్యి కానీ ఉన్నట్టయితే దానివల్ల వచ్చేటువంటి హెడేక్ కానీ మైగ్రేన్ ఇది కానీ ఈ జలుబు మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా పార్శ్వ నొప్పి వాటికి రిలీఫ్ అనేటువంటిది మనం వెంటనే వస్తుందండి. ఇవి సైనస్ పాయింట్స్. ఈ టాప్ వేలుకి పైన మీకు ఇది మీకు అర్థమవుతుంది కదా. ఏదైనా డౌట్ ఉంటే 5 వేళ్లలో ప్రతి వేలు మీద పైన టాప్ ఈ అటు ఇటు ఏమొచ్చి టీత్ మధ్యలో సైనస్ పాయింట్స్. దీనివల్ల మనము ఈ సైనస్ పాయింట్స్ ప్రెస్ చేయడము పెయిన్ రిలీఫ్. అదే విధంగా కోల్డ్, ఇదిగో చూడండి, ఈ 2 వేళ్ళు చూపుడు వేలు మధ్య వేలు ఈ పై పార్ట్ ఏదైతే ఉందో పై పార్ట్ లో ఈ కోల్డ్, దీన్ని 2 రకాలుగా మనము వేలు ఇలా పెట్టుకుని ఈ వేలుతోటి వేళ్ళు కిందన సపోర్ట్ ఇస్తాము, ఈ పైన బొట్టన వేలుతో నొక్కుతాము ఇక్కడ. అలాగే 2 చేతుల్లోనూ కూడా ఇది కోల్డ్కి సంబంధించి ఇది నొక్కగానే చాలా వెంటనే రిలీఫ్ ఇస్తుంది. అదేవిధంగా ఎవరికైనా సరే కొంచెం లంగ్స్లో ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఉన్నట్టయితే, లంగ్స్ ప్రాబ్లం వల్ల అయితే కనుక ఈ చూపుడు వేలును రింగ్ ఫింగర్కి మధ్యలో ఈ కిందన ఇక్కడ ఈ పార్ట్లో ప్రెషర్ అప్లై చేసి దాన్ని ఏంటంటే మనము మసాజ్ చేసినట్టుగా బొట్టన వేలుతో రౌండ్గా తిప్పడం కానీ, లేకపోతే పంపులాగా ఇలాగ నొక్కి వదిలి కానీ ఇలా చేయడం వల్ల వాళ్ళకి కంఫర్ట్ తెలుస్తుంది. ఆ పాయింట్లో ఏదైనా తేడా ఉన్నట్టయితే ఈ పాయింట్ వల్ల కనుక వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఈ పాయింట్లో పట్టుకోగానే వాళ్ళకి ఆ కంఫర్ట్ లెవెల్ తేడా వస్తుంది. ఒక 2 నిమిషాలు ఎక్కేసరికి రిలీఫ్ అనేది వచ్చేస్తుంది వెంటనే. అది కంప్లీట్ క్యూర్ అవ్వాలంటే ఒక 2-3 సార్లు సిట్టింగ్స్ కూర్చున్నట్టయితే అది తెలిసిపోతుంది. ఇది జలుబుకి సంబంధించి మనము ఇలాగా ఈ సైనస్ పాయింట్స్, కోల్డ్ పాయింట్స్, అలాగే లంగ్స్ పాయింట్ మనం ప్రెస్ చేస్తే. ఇంకా బెస్ట్ ఏంటంటే రోజుల్లో అన్ని పాయింట్ని కనుక మనం మసాజ్ చేయగలిగితే, అన్ని పాయింట్స్లోనూ ప్రెషర్ చేయగలిగితే ఏది తేడా ఉంటే అది రెక్టిఫై అయిపోతూ ఉంటుంది. ఇది ప్రివెంటివ్ సిస్టమ్ కూడా. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ప్రివెంటివ్ మెథడ్స్ దీనిలో ఉన్నంతగా ఇంకే వైద్య విధానంలో లేవు. ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే లేచి ఇలా ప్రెస్సింగ్ అంతా
మనము ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, వాకింగ్ చేస్తాం, జాగింగ్ చేస్తాం, రన్నింగ్ చేస్తాము. ఇలాంటి ఎక్సర్సైజులు ఎలాంటిదో ఇది దానికన్నా 100 రెట్లు ఎఫెక్టివ్. మనము ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మనకి ఫైనల్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ స్ట్రైట్ అవే పాయింట్ మనం ప్రెస్ చేస్తున్నాం. ఆ ఆర్గాన్ తాలూకు ఇప్పుడు హార్ట్ ఉందనుకోండి, హార్ట్, లంగ్స్ ఇవన్నీ బాగా పనిచేయడానికి, లేకపోతే ప్యాంక్రియాస్ పనిచేయాలి, లేకపోతే ఇలాంటివన్నిటికీ కూడా మనం రన్నింగ్, జాగింగ్, లేకపోతే ఎక్సర్సైజ్ చేసి అవన్నీ చేయడం వల్ల రిజల్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నూకల్ ప్రకాష్ గారు. చాలా మందికి చాలా తెలియని విషయాలు ఈరోజు నేర్పించారు. చాలా మందిలో అక్యుప్రెషర్ అంటే కూడా సరిగ్గా తెలియదండి. అలాంటి ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, ఈ అక్యుప్రెషర్ లాంటి థెరపీస్ మనకి ఎన్నెన్నో అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటివి తెలియకుండానే మనం చిన్న చిన్న వాటికే మనం మందులు వాడతాము. ఇలాంటి నేచురల్ రెమెడీస్తోనే మన బాడీని మనమే మన చేతులతోనే మనం క్యూర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.